మరోవైపు స్పీకర్ ముందు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ ఏర్పడింది. ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉన్న నలుగురు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరాం ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. వంశీ, వాసుపల్లి, బలరాం మాత్రమే స్పీకర్ పేషికి వెళ్తారని తెలుస్తుంది. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చే అవకాశం లేదు. ఈ మేరకు స్పీకర్ కార్యాలయానికి గిరి సమాచారం ఇచ్చారు. ఆయన ఫిబ్రవరి 2వ తేదీన విచారణకు హాజరవుతారని మెసేజ్ పంపినట్టు తెలుస్తుంది. రైట్, స్పీకర్ ముందు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల హాజరుపై ఉత్కంఠ ఏర్పడింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా. శ్రావణి, మరి కాసేపట్లో స్పీకర్ దగ్గర రెబెల్ ఎమ్మెల్యేలు అటు వైసీపీ ఇటు టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల మీద విచారణ ప్రారంభం కానుంది. సరిగ్గా 12 గంటలకు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల విచారణ జరిగితే మధ్యాహ్నం నుంచి టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నరుగులకు సంబంధించి హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం నుంచి వీళ్ళకి ఆదేశాలు వెళ్లాయి. మనం చూసుకున్నట్లయితే టీడీపీ నుంచి నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూల వైఖరిని తీసుకున్నారు. వీళ్లలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళ ఊర్ల నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీస్ నుంచి హాజరు అవడానికి బయలుదేరారు. అటువైపు వాసుపల్లి గణేష్, అదేవిధంగా కరణం బలరాం, వల్లభనేని వంశీకి సంబంధించి కొంత స్పష్టత లేదు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు కరణం బలరాం అదేవిధంగా వాసుపల్లి గణేష్ అయితే హాజరు కానుంటారు సమాచారం అందుతుంది. మరొక ఎమ్మెల్యే గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలగిరి మాత్రం ఇప్పటికే స్పీకర్ కార్యాలయంకి తాను విదేశీ పర్యటనలో ఉన్న కారణంగా ఇవాళ విచారణకు హాజరు కాలేనని స్పష్టం చేసినట్టుగా ఆయన ఫోన్ లో మాట్లాడినప్పుడు చెప్పారు. అదేవిధంగా రిటర్న్ వచ్చిన తర్వాత విదేశాల నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన తాను ఫిజికల్ గా హాజరవుతానని ఆ మేరకు కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. సో ఇటువైపు ఉదయం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు హాజరవుతా ఉన్నారు. అయితే టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు హాజరయ్యి ఏం వివరణ ఇస్తారు, అదేవిధంగా స్పీకర్ దగ్గర ఆ వివరణకి కన్విన్స్ అవుతారా లేదా, అదేవిధంగా స్పీకర్ దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది స్పీకర్ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. మరి కాసేపట్లోనే ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి చేరుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం మధ్యాహ్నం 2 గంటల తర్వాత వీళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఎమ్మెల్యేకు స్పీకర్ ఇండివిజువల్ గా ఒక్కొక్కరితో 1 to 1 మాట్లాడతారు. వాళ్ళ మీద వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి వాళ్లకు వివరణ కోరుతారు. ఈ ఫిర్యాదులకు సంబంధించి మీ స్పందన ఏంటి, దీని మీద మీరు ఏం చెప్తారు అనేది. సో ఎమ్మెల్యేలు వాళ్ళ వివరణ ఇస్తారు. ఈ వివరణ ఇచ్చిన దాని మీద స్పీకర్ ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది ఆయన విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే టీడీపీకి సంబంధించిన రెబెల్ ఎమ్మెల్యేలు ముగ్గురు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక్క ఎమ్మెల్యే మాత్రం ఎగ్జంప్షన్ కోరారు ఫిబ్రవరి 2వ తేదీ వరకు. అయితే ఎగ్జంప్షన్ ఇవ్వాలా వద్దా అనేది కూడా స్పీకర్ ఛాయిస్ మీదే ఉంటుంది. ఒకవేళ ఇవ్వదలుచుకోకపోతే కనుక ఆయన డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే ఈ హాజరుకు సంబంధించి అనర్హత పిటిషన్ మీద ఎమ్మెల్యేల హాజరుకు సంబంధించి అయితే ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొనుంది. శ్రావణి.